మరి అదే విధంగా గతంలో ఇదే కేసీఆర్ కదా ఒరేస్తే ఉరి అన్నాడని ఒరేస్తే ఉరి అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ ఖమ్మంలో రైతులు బేడీలేసిన చరిత్ర మర్చిపోయిరాని నేను ప్రశ్నిస్తున్నా। మరి అదే విధంగా బీజేపీ తెచ్చినటువంటి నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది మీరు కాదా? ఇవాళ ఇవన్నీ మర్చిపోయి ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఏదో మళ్ళా మభ్యపెట్టడం కోసం ఇవాళ యాత్ర పేరు మీద ఇవాళ కేటీఆర్ బయలుదేరుతున్నారు। ఇది యాత్ర కాదు, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరులో భాగంగానే ఇవాళ కేటీఆర్ ఈ విధంగా మాట్లాడుతుండు। ఒకవైపు హరీష్ రావు, మరొక వైపు కేటీఆర్, ఇంకొక వైపు కవిత, ఈ ముగ్గురు మధ్యలో బీఆర్ఎస్ నాయకత్వ లేమితో కొట్లాడుతుంది। ఎవరు బీఆర్ఎస్ నాయకుడనే పోటీలో భాగంగానే ఇవాళ కేటీఆర్ యాత్ర చేస్తుంది తప్ప ఇవాళ తెలంగాణ ప్రజల మీద కానీ రైతుల మీద కానీ గిరిజనుల మీద కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్కు ఎక్కడ కూడా ప్రేమ లేదు। ఇవాళ కావాలని ఈ ప్రజా ప్రభుత్వం మీద బురద జల్లడం కోసమే కేటీఆర్ ఈ విధంగా మాట్లాడుతుండు। నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ 10 ఏళ్లల్లో ఎంత అభివృద్ధి జరిగిందో ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ సంవత్సరం కూడా కాకముందుకే అంటే 10 నెలల్లోనే మీ 10 ఏళ్ల చేయనటువంటి అభివృద్ధి సంక్షేమం ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం చేసింది। మరొక వైపు పెట్టుబడులు ఇవాళ తెలంగాణలో హైదరాబాదు తెలంగాణ అంటేనే ఇవాళ ప్రపంచంలో మొత్తం పెట్టుబడులు కూడా అందరూ కూడా ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తున్నటువంటి ఇవాళ కనబడుతుంది మనకు। మరి మీ ప్రభుత్వంలో ఏనాడైనా ఎంతసేపు గ్లోబల్ ప్రచారం చేసుకున్నారు తప్ప నిజంగా తెలంగాణ అభివృద్ధిని కాక్షించినటువంటి వ్యక్తులు కేసీఆర్ కేటీఆర్। ఇవాళ అందుకే కదా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోలేక ఎక్కడ అవినీతి అక్రమాలు బయటపడతాయని ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైండు। బహుశా నువ్వు కూడా ఎప్పుడు జైలుకు పోదామనే ఏదో ఆతృత నీలో కనబడుతుంది, ఎందుకంటే నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి। డెఫినెట్ కూడా కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం। దీని నుంచి ప్రజలని డైవర్ట్ చేయడం కోసమే ఇవాళ మరొకసారి ఈ యాత్రల పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు। అయినా కూడా తెలంగాణ ప్రజలు నిన్ను కేసీఆర్ని కేటీఆర్ని ఇవాళ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు। మీరు చేసినటువంటి మీ పరిపాలన అంతా కూడా ఇవాళ ఏ విధంగా జరిగింది, మీరు చేసినటువంటి అక్రమాలు ఇంకా తెలంగాణ ప్రజల కళ్ళ ముందే కనబడుతున్నాయి। ఇవాళ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీకు చేతనైతే మీకు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలుగా ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, అంతే తప్ప ఏది పడితే అది ఇవాళ ఈ ప్రభుత్వం మీద విష ప్రచారాలు చేస్తే తెలంగాణ ప్రజలు మీరు మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు। ఈ విధంగానే మీరు ఇప్పటికైనా కేటీఆర్ నువ్వు పద్ధతి మార్చుకోలేకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను మీ అయ్యని ఫామ్ హౌస్కే పరిమితం చేసినట్టు నిన్ను కూడా ఫామ్ హౌస్కే పరిమితం చేస్తారు। దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మీద విమర్శలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను।